హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అలిపిరి మెట్ల నుండి తిరుమలకి నడిచి వెళ్ళామని చెప్పాను కదండి. ఈ వీడియోలో మాకు అలిపిరి మెట్ల దగ్గర ఏ జంతువులు కనిపించాయి, అలాగే తిరుమలలో మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను, చూసేయండి. ఇద్దండి, ఇక్కడ చూడండి, శ్రీరామావతారం స్టాచ్యూ అని ఉంది కదా. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలానే స్టాచ్యూలు అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి, బుజ్జి పిల్ల ఎంత క్యూట్గా అటు ఇటు వెళ్ళే వాళ్ళని చూస్తుందో. అలా ముందుకు వెళ్తుంటే జింక పిల్లలు అయితే కనిపించాయండి. 2-3 జింకలు అయితే ఉన్నాయి, కానీ అవి మనుషులను చూసి పారిపోయాయి. ఒక్క జింక పిల్ల మాత్రమే ఆకలితో చూస్తుంది, ఎవరైనా ఏదైనా పెడితే బాగుండు అని. ప్రతి చోట బోర్డ్స్ అయితే వేస్తున్నారండి, దయచేసి వైల్డ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళొద్దు, వాటికి ఫుడ్ పెట్టద్దు అని. కానీ మనం చూస్తూ ఊరుకోలేంగా, అందుకే మా వాడు వాటికి మ్యాంగో పీసెస్ కొని తెచ్చి పెట్టాడు. ఆ జింక పిల్లేమో తినట్లేదు, భయపడినట్టుంది, అందుకే తినట్లేదు. ఎంతసేపు చూసినా తినకపోయేసరికి సార్ గారికి కోపం వచ్చేసింది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అదే జింక పిల్ల మళ్ళీ వచ్చిందంటో. ఎవరు ఎన్ని కొని తెచ్చినా తినట్లేదు. మా వాడు కేక్ తింటూ దానికి సగం పెట్టాడు, తినేసి వెళ్ళిపోయింది. అబ్బా, మా వాడి ఫేస్లో హ్యాపీనెస్ అంతా ఇంత కాదండోయ్. జింక పిల్ల నా కేక్ మాత్రమే తినిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూసారా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? పిల్లల్ని బాధ పెట్టకూడదని దానికి కూడా అర్థమైపోయింది. కేక్ పెట్టగానే వచ్చి తినేసింది. ఇదంతా వెంకటేశ్వర స్వామి మహిమేనండి, అంతే కదా మరి. చాలా చోట్ల ఎలుగుబంట్లు అలాగే పులులు ఉంటాయని బోర్డ్స్ వేస్తున్నారు. ఎక్కువగా ఈ మధ్య ఎక్కడైతే అవి తిరుగుతూ ఉన్నాయో అలాంటి చోట్ల బోర్డ్స్ వేస్తున్నారండి. దయచేసి అలాంటి చోట్ల మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి, అస్సలు చెయ్యి వదలద్దు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడి స్టాచ్యూ అయితే ఉందండి. శ్రీకృష్ణుడి స్టాచ్యూ పక్కనే మాకు ఒక దుంప అయితే కనిపించిందండి. చెట్టు వెనకాల ఎలా దాంకొని ఉందో చూడండి. ఇది కూడా జింకనే, కానీ ఆడ జింక, ఫీమేల్ జింక అన్నమాట. చాలా పెద్దగా ఉంది, ఎలా చూస్తుందో చూడండి. ఎవరైనా ఏదైనా పెడితే బాగుండు, ఆకలేస్తుంది అన్నట్టుగా చూస్తుంది.
జింక పిల్లలు అంటే చిన్నవి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఇది చాలా పెద్దగా ఉంది, ఏమైనా చేస్తుందేమో అని భయపడి వాటి దగ్గరికి వెళ్ళలేదండి. ఒక అబ్బాయి మటుకు ధైర్యం చేసి వాటికి మ్యాంగో పీసెస్ కొని తెచ్చి పెట్టాడు. అది ముందు 2 పీసెస్ తిని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక జింక పిల్ల కనిపించింది. ఇక్కడ ఏముందో బాగా చూడండి. స్క్వెరల్ అండి, ఉడత. ఎంత క్యూట్గా వచ్చేపోయామని చూస్తుందో. మనం ఎంతసేపు చూసినా అది వెళ్ళట్లేదు, భయపడట్లేదు, అక్కడే వచ్చిపోయామని చూస్తూ ఉంది. నేను దానికి వాటర్ మిలన్ పీసెస్ పెడితే అస్సలు తీసుకోలేదండి. ఎవరేం పెట్టినా తినట్లేదు. బహుశా దానికి ఆకలిగా లేదేమో. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వెళ్దామనేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి. వెళ్ళి దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలామంది ఆంజనేయ స్వామికి ముడుపులు అయితే కట్టున్నారండి. గుడి మొత్తం గంటలు ఆ ముడుపులే ఉన్నాయి. అలాగే వెళ్తుంటే ఇంకొక స్టాచ్యూ అయితే వచ్చిందండి. ఆ దేవుడి పేరేంటో నాకు తెలీదు. అక్కడ కనిపించలేదు. పసుపు కుంకుమ పూసున్నారు బోర్డుకి, అందుకే కనిపించలేదు. ఇక్కడ చూడండి, పార్క్ లాగా ఎంత అందంగా ఉందో. మర్రి చెట్టు కింద ఇలా చిన్న షో ప్లాంట్స్ అయితే వేసున్నారు. మనం ఇలానే ముందుకు వెళ్తే ఇక్కడ బ్రిడ్జ్లా అయితే ఉందండి. మొత్తం ఐరన్తో చేసి ఉన్నారు. నడుస్తుంటే ధన ధన అంటే సౌండ్ వస్తుంది. ఇంకా చుట్టూ పపాయ ప్లాంట్స్ అయితే ఉన్నాయి.
ఇంకా తిరుమల ఘాట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. వామ్మో, ఇక్కడ లోయలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. అలా ఉంటుందండి. ఘాట్ రోడ్ దగ్గర చెట్ల పైన ముచ్చంగి కోతులు అయితే ఉన్నాయండి. చాలానే ఉన్నాయి. మనం సైలెంట్గా వెళ్తే మనల్ని ఏం చెయ్యవు. ఎవరైనా కానీ వాటిని రెచ్చగొడితే వాటికైతే కోపం వస్తుంది. ఇటు చూడండి, కొండలు మొత్తం. మనం ఫుట్పాత్ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. వెహికల్స్ వస్తుంటాయి కదా, రోడ్డు మీద అస్సలు నడవకండి. ఇంకా మోకాళ్ళ పర్వతానికి దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ అయితే ఉందండి. తిరుమంగై ఆల్వార్ అని ఉంది బోర్డు మీద. ఇంకా 3550 మెట్లన్నీ ఎక్కి ముందుకు పోతూ ఉంటే ఇక్కడ పార్క్ చూడండి ఎంత బాగుందో. అక్కడ ఎంతసేపు ఉన్నా అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా అయిన చోటు అసలు. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తీసుకెళ్ళామండి. ఇక్కడైతే బయట అయితే కూర్చొని తిన్నాము. ఈ గేట్ల దగ్గర లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాల దగ్గర నుండి వాటర్ ఫాల్స్లో అయితే పెట్టారు. ఎంత చక్కగా చేశారో కదా. ఇక్కడ చూడండి, ఫౌంటైన్ లాగా ఎంత బాగుందో. ఇంకా మేము పిల్లలకి గుండు చేపిద్దామని ఒక చోట కూర్చున్నాం. ఇక్కడ కూడా మెయిన్ రోడ్లోనే ఒక గుడి అయితే ఉందండి, అమ్మవారిది. శ్రీ బాలనాగమ్మ ఆలయం అని ఒక పెద్ద మర్రి చెట్టు కింద అమ్మవారి గుడి. అమ్మవారికి కూడా చాలా ముడుపులు అయితే కట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please like, share and subscribe to our channel.